ఏదో వచ్చినాము క్యాండిల్ పట్టుకున్నాము పోయినాము అనే విధంగా కాకోకుండా ఈరోజు ఇక్కడ ఎవరు ఏం మాట్లాడినారు, మన లక్ష్మీ మేడం గారు ఏమి వాళ్ళ ఆవేదన ఏదైతే ఉందో, ఆడపిల్లల ఆవేదన ఏదైతే ఉందో, వాళ్ళు ఒక యువకుడు ఆడపిల్లల పట్ల వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని మనం ఇచ్చుకుంటూ వాళ్ళని మన తోటి సోదరి మనులక మనం ట్రీట్ చేసుకుంటూ మన ఇంట్లో వాళ్ళ తోడ్పుట్టులక మనము చూసుకుంటూ వాళ్ళ పట్ల మనము మర్యాదపూర్వకంగా నడుచుకోవాలా. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో మన సాంప్రదాయాలను కానీ మన కట్టుబాట్లు కానీ ప్రపంచవ్యాప్తంగా గౌరవిస్తున్నారు. కానీ మన భారతదేశంలో మాత్రము అది జరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో మన కల్చర్ సిస్టంలో కానీ మన కట్టుబాట్ల విషయంలో కానీ అందరూ మనల్ని చాలా శభాష్ అనే పరిస్థితి ఉంది ఈరోజు మన భారతదేశాన్ని. అయితే ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని వ్యసనాలకు, గంజాయి అంటూ మట్టు పదార్థాలకు బానిసలై వాటికి లోబడి ఈరోజు ఈ ఘటన మరొక ముందే నిన్న జరిగింది. ఏలూరులో భార్యాభర్త ఉంటే ముగ్గురు యువకులు తాగిన మైకంలో ఏం చేస్తున్నారో తెలియక భర్తని కొట్టి, మన ఆంధ్రప్రదేశ్లోని భర్తని కొట్టి వాళ్ళ భార్య మీద అత్యాచారం జరిగింది. నిన్ననే జరిగింది. ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే కేవలం యువత వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక వాళ్ళు కేవలం ఒక చిన్న చిన్న అలవాట్లకు, మత్తు పదార్థాలకు బానిసై వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియక వాళ్ళు ఆ విధంగా పోతున్నారు. దీని విధంగా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో దేశమంతా అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉంది. ఆడపిల్లలు కానీ స్త్రీలు కానీ ఏ విధంగా కానీ ధైర్యంగా బయట తిరిగే పరిస్థితి ఈ రోజు లేదని చెప్పి మేము ఎన్ఎస్యూగా ఒకసారి తెలియజేస్తున్నాం. అయితే ఇప్పటికైనా దేశంలోని చట్టాలను మార్చి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇమీడియట్లీగా చర్యలు తీసుకునే విధంగా ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో మనం చూస్తున్నాం. ఏదైనా ఒక నిర్ధారణ అయితే నిందితుల్ని ఎంబడే ఉరి తీస్తున్నారు. అక్కడ అంతా జరుగుతున్నప్పటికీ ఇంకా అరికట్టలేకపోతున్నారు. ఇంత పెద్ద ప్రపంచంలోనే ఇప్పుడు మన భారతదేశంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశం ఏదైతే ఉందో మన భారతదేశమే ఉంది ప్రపంచవ్యాప్తంగా. కానీ దీంట్లో ఇంత చిన్న చిన్న చట్టాలు సరిపోవు. కానీ ఖచ్చితంగా పెద్ద చట్టాలు, మంచి చట్టాలు అయితే ఏ విధమైన చట్టాలు తీసుకురావాలంటే ఈ పని చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడుతుంది. ఈ కింద కోర్టు అయితే పై కోర్టు అయితే సుప్రీంకోర్టు అని కాకోకుండా ఖచ్చితంగా ఈ తప్పు చేస్తే మాకు శిక్ష పడుతుందనే భయం కలిగించేటువంటి చట్టాలను ఈ ప్రభుత్వాలు తీసుకుని రావాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి యువకులకు, స్త్రీలకు, తర్వాత డాక్టర్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి మా ఎన్ఎస్యూ తరఫున ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. సేవ్ గర్ల్స్, సేవ్ నేషన్. ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ఇప్పుడు మీరు ఇటుకు వచ్చి ఏదో వచ్చినాము క్యాండిల్ పట్టుకున్నాము పోయినాము అనే విధంగా కాకోకుండా ఈరోజు ఇక్కడ ఎవరు ఏం మాట్లాడినారు, మన లక్ష్మీ మేడం గారు ఏమి వాళ్ళ ఆవేదన ఏదైతే ఉందో, ఆడపిల్లల ఆవేదన ఏదైతే ఉందో, వాళ్ళు ఒక యువకుడు ఆడపిల్లల పట్ల వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని మనం ఇచ్చుకుంటూ వాళ్ళని మన తోటి సోదరి మనులక మనం ట్రీట్ చేసుకుంటూ మన ఇంట్లో వాళ్ళ తోడ్పుట్టులక మనము చూసుకుంటూ వాళ్ళ పట్ల మనము మర్యాదపూర్వకంగా నడుచుకోవాలా. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో మన సాంప్రదాయాలను కానీ మన కట్టుబాట్లు కానీ ప్రపంచవ్యాప్తంగా గౌరవిస్తున్నారు. కానీ మన భారతదేశంలో మాత్రము అది జరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో మన కల్చర్ సిస్టంలో కానీ మన కట్టుబాట్ల విషయంలో కానీ అందరూ మనల్ని చాలా శభాష్ అనే పరిస్థితి ఉంది ఈరోజు మన భారతదేశాన్ని. అయితే ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని వ్యసనాలకు, గంజాయి అంటూ మట్టు పదార్థాలకు బానిసలై వాటికి లోబడి ఈరోజు ఈ ఘటన మరొక ముందే నిన్న జరిగింది. ఏలూరులో భార్యాభర్త ఉంటే